హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, అప్డేట్ ఇవ్వడానికైతే కొంచెం లేట్ అయిందండి. బట్ కొంతమందికైనా మన ఛానల్ వెయిట్ చేస్తున్నారేమో, తెలుస్తుంది కదా అని చెప్పేసి అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో, అక్క నువ్వు చాలా లేట్ అయిపోయా అంటారు. యాహ్! ఐ నో. కొంచెం వర్క్ ఉండేసి వీడియో అయితే చేయలేకపోయానండి. స్టిల్ బట్ నా పరంగా అయితే అప్డేట్ అయితే ఇవ్వాలి కాబట్టి మీకోసం వీడియో అనేది చేస్తున్నాను. సో, ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. అట్ ఎ టైమ్ కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా ఉందండి. ఏంటంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2025 అంటే 26లో ఎగ్జామ్స్ జరుగుతాయి. బట్ ఇది 25 నోటిఫికేషన్ అండి. సో, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తుందయితే 2024 వచ్చిన నోటిఫికేషన్‌కి ఎగ్జామ్స్ అయితే రాస్తున్నారు. సో, గుడ్ న్యూస్ ఏంటంటే అని చెప్పేసైతే మనకి 2025లో రావాల్సిన నోటిఫికేషన్‌లో ఆర్ఆర్‌బీ గ్రూప్ డి మాత్రమే బ్యాలెన్స్ ఉన్నింది. సో, అది కూడా వచ్చేసింది. సో, ఆర్ఆర్‌బీ బోర్డ్ వాళ్ళు చెప్పిన ప్రకారం క్యాలెండర్ అయితే రిలీజ్ చేసేసారు. సో, టోటల్ గ్రూప్ డి ఎగ్జామ్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు కాబట్టి క్యాలెండర్ అనేది కంప్లీట్ అయిపోయింది 2025కి. సో, కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇయర్లీ క్యాలెండర్ ఉంటుంది కాబట్టి పోస్టులు అనేవి కొంచెం తగ్గాయి. సో, అది కొంచెం డిసప్పాయింట్మెంట్. బట్ ఎనీవే కొంతమందికి ఎవరైతే ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ ఎవరైతే సరిగ్గా రాయలేదో ప్రిపేర్ అయ్యి కూడా రాయలేకపోయారో, సో, వాళ్ళకనేది నెక్స్ట్ ఇయర్ అనేది అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది గుడ్ న్యూస్ అని చెప్పచ్చు. అలాగే ఎవరైతే ఇప్పుడు ఈ జాన్వరిలో ఎగ్జామ్స్ ఉన్నాయో అంటే 2026 జాన్వరిలో ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళకు కూడా ఒక చిన్న అప్డేట్ అయితే ఉందండి. ఎగ్జామ్స్ అనేవి పోస్ట్‌పోన్ అయ్యాయి. సో, ఏ ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయ్యి ఎవరికి ఎగ్జామ్స్ జాన్‌లోనే జరుగుతున్నాయి అని చెప్పేసి మీకు క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఇదైతే ఈ నోటిఫికేషన్ అయితే చూద్దాం. సో, న్యూ నోటిఫికేషన్ అది. ఇదంటే న్యూ నోటిఫికేషనే. షార్ట్ నోటీస్ అయితే వచ్చింది. షార్ట్ నోటీస్ అవుట్. బట్ ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. సో, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే 22,000 అప్రాక్సిమేట్లీ. ఓకే. అప్రాక్స్ 22,000. బట్ ఇవైతే పెరగచ్చు లేదంటే తగ్గచ్చండి. ఫుల్ నోటిఫికేషన్ వచ్చే టయానికి చెప్పలేం. అట్ ప్రెజెంట్ అయితే 22,000 అని చెప్పారు. లాస్ట్ టైం 30 ప్లస్ ఉన్నాయి. 30,000 36,000 ప్లస్ ఏమో ఉన్నాయనుకుంటాండి. సో, ఇయర్లీ నోటిఫికేషన్ అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ మనకి వేకెన్సీస్ అనేది తక్కువే ఉంటాయి. సో, కాంపిటీషన్ ఎక్కువే ఉంటుంది. కొంచెం ప్రిపేర్ అయ్యే వాళ్ళు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో, నెక్స్ట్ విషయానికి వస్తే శాలరీ అండి. శాలరీ 18,000 బేసిక్ పే అండి. ఇది బేసిక్ పేనే 18,000 ఉంటుంది. సో, దీనికి డిఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని మనకి బాగానే వస్తుంది. సో, మనకి మెయిన్లీ కావాల్సింది ఏంటంటే ఇందులో ఏజ్ లిమిట్. సో, ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఇది ఓసీ కేటగిరీ వాళ్ళకి, ఓకే, జనరల్ కేటగిరీ వాళ్ళకి. సో, ప్లస్ 3 ఇయర్స్ అయితే ఓబీసీ వాళ్ళకు ఉంటుంది. ప్లస్ 5 ఇయర్స్ అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. సో, ఇది నార్మల్గా మనందరికీ తెలిసిందే. బట్ ఎవరైనా కొత్తగా కనుక నోటిఫికేషన్స్ కనుక చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. సో, 18 నుంచి 33 ఇయర్స్ అనేవాళ్ళు జనరల్ కేటగిరీ, ఓసీ కేటగిరీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. ప్లస్ 3 ఇయర్స్ అనేది ఓబీసీ వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ప్లస్ 5 ఇయర్స్ అంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఉంటుంది. సో, ఇంకోటి ఏంటంటే మెయిన్లీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. లాస్ట్ టైం దీని మీద పెద్ద డిబేటే జరిగింది. కేసు వేశారు. సో, చాలా ఇష్యూ అయిపోయింది కదా. సుప్రీం కోర్టుల కేసు ఇదంతా చాలా లేట్ అయిపోయింది ఎగ్జామ్స్ జరగడానికి కూడా. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఫుల్ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారంటండి. సో, మ్యాక్సిమం 10థ్ ఉండొచ్చు. బట్ స్టిల్ మనం దానికోసం వెయిట్ చేద్దాం. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో, ముందే ఎందుకు దాని మీద డిబేట్ చేసుకోవడం మనకు అవసరం లేదు. సో, మ్యాక్సిమం 10థ్ ఉండొచ్చు. సో, చూద్దామండి. తొందరలోనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఫుల్ నోటిఫికేషన్ కూడా వితిన్ 1 వీక్ 10 డేస్లో అనేది ఫుల్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, అప్పుడు చూద్దాం. సో, అప్లికేషన్ డేట్ వచ్చేసి 21 జనవరి 2026 నుంచి 20 ఫిబ్రవరి 2026 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుందండి. నియర్లీ మనకి 1 మంత్ ఇస్తారు. సో, జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మనం ఫుల్ నోటిఫికేషన్ వచ్చాక కూడా నేను అప్డేట్ ఇస్తానే ఉంటానండి.
సో నేను గ్రూప్ డీకి అప్లై చేసినా చేయకపోయినా మీకైతే గ్రూప్ డీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ కొంచెం లేట్గా ఇచ్చినా కూడా అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. ఓకే. సో ఇప్పుడు మనకైతే ఇప్పుడు జరుగుతున్న ఇది 2024 నోటిఫికేషన్ కదండి. సో అట్ ప్రెజెంట్ జరుగుతున్న ఎగ్జామ్స్ గురించి చిన్న అప్డేట్ అయితే ఉందని చెప్పాను కదా. సో అదేంటంటే మనకి ఫస్ట్ నుంచి 16 వరకు జాన్ 16 వరకు జనవరి 1 నుంచి జాన్ 16 వరకు అయితే ఎగ్జామ్స్ అనేవి నార్మల్గా మనకి ఇచ్చిన డేట్స్. బట్ ఈ డేట్స్లో ఎగ్జామ్స్ అనేవి జరగట్లేదండి. ఓకే. బట్ అలా అని మనకి ఫుల్గా కూడా ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ వరకు ఎగ్జామ్ లేవని లేదు. జనవరి 8, జనవరి 9 ఈ 2 డేస్ మాత్రం ఎగ్జామ్స్ అనేది ఉంది. సో ఈ 2 డేస్ అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి. ఈ 2 డేస్లో ఎగ్జామ్ స్లిప్ వచ్చి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు. బట్ ఎవరైతే 1 జనవరి టు 7th జనవరి ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళు రాయారు. అలాగే 8th, 9th రాస్తారు. 10 నుంచి 16 వరకు ఎవరైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాళ్ళకనేది రీషెడ్యూల్ చేశారు ఎగ్జామ్స్ అనేవి. ఓకే. సో ఈ 2 డేస్లో మాత్రం ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మిగిలిన డేట్స్లో ఎగ్జామ్స్ లేవండి. సో ఎప్పుడు రీషెడ్యూల్ చేశారంటే ఫిబ్రవరి 2026 రోజుకి ఫిబ్రవరిలో 2nd, 3rd, 4th, 5th, 6th ఇక్కడ మళ్ళీ 7th లేదు అండ్ 8th కూడా లేదండి ఎగ్జామ్ డేట్స్. 9 and 10. సో ఈ డేట్స్కి అయితే మీకు పోస్ట్పోన్ చేయడం అయితే రివైజ్డ్ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్పోన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే ఈ డేట్స్లో ఎగ్జామ్స్ ఉంటుందో వాళ్ళు కొంచెం చూసుకోండి. అలాగే 10 days బిఫోర్ అయితే మనకి ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ వస్తుంది. అలాగే 4 days బిఫోర్ అయితే అడ్మిట్ కార్డ్. సో 4 days బిఫోర్ అయితే మీకంటే అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుందండి. సో ఈ 2 లింక్స్ అనేవి ఒకటేమో 10 days బిఫోర్ ఓపెన్ అవుతుంది అండ్ ఇంకోటి అయితే 4 days బిఫోర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీని ప్రకారం మీరు అనేది కొంచెం డైలీ అనేది చెక్ చేస్తూ ఉండండి మీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయనేసి. ఎందుకంటే మీకు 8th and 9th కూడా ఎగ్జామ్స్ ఉండొచ్చు కదా. సో కొంచెం చెక్ చేస్తూ ఉండండి. ఈ డేస్ కనుక దాటాయంటే మీకు తర్వాత ఈ డేస్లో మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయి. సో చాలామంది ఎవరికైతే ఈ ఫిబ్రవరి 2nd నుంచి 10th వరకు ఎగ్జామ్స్ పడ్డాయో వాళ్ళకైతే టైం ఇంకొక ఎక్స్ట్రాగా ఒక 20 days ఆర్ 25 days నియర్లీ అట్లీస్ట్ 15 days అయినా మీకు ఎగ్జామ్స్ కలిసి వచ్చినట్టే కదండి. అంటే ఇంకా కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. ఇన్ని ఎగ్జామ్స్ జరిగాయి, వాటి రివ్యూస్ చూసుంటారు. సో ఎక్కడ ఏ బిట్ వస్తుందని చెప్పేసి ఒక ఐడియా అయితే ఉంటుంది. సో దాని ప్రకారం మీరైతే ఎగ్జామ్కి ఈ 15, 10 to 20 days అనేది మీరు యూజ్ చేసుకోండి. సో చాలా యూజ్ అవుతుంది మీకైతే మాత్రం. నాకు తెలిసి 15-20 days ఏంటండి, నియర్లీ 1 month. ఎవరికైతే 1st జనవరి జనవరి ఎగ్జామ్ ఉంటే కనుక వాళ్ళకి 2nd ఫిబ్రవరి పడితే నియర్లీ 1 month అయితే టైం దొరికినట్టే. ఎలా వేసుకున్నా 20 days ప్లస్గానే మీకు దొరికింది టైం అనేది. సో మన ఛానల్లో ఎగ్జామ్స్ రివ్యూస్ కూడా చెప్పామండి. ఎవరైనా కావాలనుకుంటే కనుక చెక్ చేయొచ్చు. ఎండ్ కార్డ్లో మెన్షన్ చేస్తాను. సో మన ఛానల్లోనే కదండి చాలామంది రివ్యూస్ చెప్పారు. సో ఆ రివ్యూస్ చూసి ఎక్కడ బిట్ పడుతుందని చెప్పేసి మీరు కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే కనుక మంచిగా రాస్తారు. ఓకేనా. సో అప్డేట్ అయితే ఇదండి. మళ్ళీ చెప్తున్నాను, 8th, 9th ఎగ్జామ్స్ ఉన్నాయి. బ్యాలెన్స్ డేస్ అనేది ఎగ్జామ్స్ లేదు. మళ్ళీ 2nd ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యి 6th ఫిబ్రవరి వరకు ఉన్నాయి. అండ్ 7th, 8th లేదు. 9th అండ్ 10th అయితే ఎగ్జామ్ ఉన్నాయండి ఫిబ్రవరి 2026. సో ఇదైతే మనకి అప్డేట్ వచ్చింది. సో న్యూ నోటిఫికేషన్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. సో ఇది మనకి మెయిన్ అప్డేటు, ఇది మనకి రివైజ్డ్ అప్డేటు. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా ఫుల్ నోటిఫికేషన్ కనుక ఇస్తే కనుక మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. సో నేను క్లియర్ కట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా కనుక డౌట్ కనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్స్కి అనేది ఖచ్చితంగా మీకు అనేది రిప్లై ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్. మన టెలిగ్రామ్లో ఛానల్లో జాయిన్ అవ్వండి.